ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక శరవేగంగా పనులనైతే చేస్తున్నది, ఎప్పటికప్పుడు పబ్లిక్తో ఉంటున్నది, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నది అయ్యా. ఇక ఈ ముచ్చట్లల్లో కొత్త కొత్త ఇన్వెస్టర్లు గదే పెట్టుబడులు పెట్టే పెద్ద సార్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకొని వీలైతే సార్లు కూడా పోయి చంద్రాల సార్ ప్రత్యేకంగా, లొకేషన్ సార్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటా పెట్టుబడుల కోసానికి అని చెప్పి గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన ముచ్చట చెప్పింది అయ్యా కూటమి సర్కారు. ఏపీ రాష్ట్రానికి దగ్గర దగ్గర 1000 కోట్లతోటి ఒక పెద్ద ఇన్వెస్టర్ కంపెనీ రాబోతున్నదట. అబ్బా, ఏం కంపెనీ, ఏమా కదా, ఏమా కోట్లు అని అంటారా? వార్త తెచ్చిన కదా, చెప్పకుంటే ఎట్టుంటా చూద్దాం పాండ్రి. ఇక ఏపీ రాష్ట్రంలో బీపీసీఎల్ గదేనుల్లా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అంటాం కదా, ఆ కంపెనీ వాళ్ళు దగ్గర దగ్గర 95,000 కోట్ల పెట్టుబడి పెట్టనీకే గ్రీన్ ఫీల్డ్ రీఫైనరీ మెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారట. నెల్లూరు జిల్లాల రామాయపట్నం పోర్టు దగ్గర పంటల ఈ రిఫైనరీ ఏర్పాటు దిశగా అడుగులు గట్టిగానే చేస్తున్నారట. నెల్లూరులో బీపీసీఎల్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయనికే సర్కారు గట్టి చర్యలే తీసుకుంటున్నదట, బాగానే ఆలోచనలు చేస్తున్నదట. ఇక ఈ క్రమంలో బీపీసీఎల్ ప్రాజెక్టు తొందరగా పూర్తయ్యేందుకు సర్కారు పిఐయు కమిటీని సుతం ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలను పురాగా ఇవ్వబోతున్నదట. ఇక దీనికోసానికని చెప్పి సర్కారు మార్గదర్శకాలను సుతం అమలు చేసిందయ్యా. ప్రోత్సాహకాలను కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టుగా ఇచ్చినటువంటి ఉత్తర్వులలో చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ కమిటీకి పరిశ్రమ శాఖ కమిషనరు, డైరెక్టర్ చైర్పర్సన్ గా వ్యవహారం చేయబోతున్నారు అన్నట్టు. ఇక ఈ కమిటీకి మొత్తం 16 సభ్యులు ఉంటారయ్యా. ఇక ఈ పరిశ్రమ వెటనీకే కావాల్సినటువంటి రోడ్లను గాని, నీళ్లను గాని, కరెంటును గాని కావాల్సినటువంటి అన్ని సవలతులను ఈ కమిటీలే చూసుకుంటాయి అన్నట్టు. ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు లెక్క చేయనీకే వాణిజ్య పనుల శాఖ అధికారులు సుతం ఉంటారట. ఈ పిఐయు కమిటీ ప్రతి నెల సమావేశమై ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇంకా పురాగా కావాల్సిన్నది అనేది అనేక విషయాల మీద చర్చలు మల్లగుల్లాలు గట్టిగానే వాడతారట. ఇక భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దగ్గర దగ్గర 95,000 కోట్లతోని దేశంలోనే అతి పెద్ద ఖరీదైన రీఫైనరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఇది ఏడాదికి 9 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటదట. ఆయిల్ రీఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక బీపీసీఎల్ ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా ప్రణాళికతోని పురాగా చేసే పనులను చేతబడుతున్నదయ్యా. ఏదేమైనా కూటమి సర్కారు ఆంధ్ర రాష్ట్రం కోసానికని చెప్పి ఆర్నిశలు శ్రమించుకుంటా 1000 కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నటువంటి కూటమి సర్కారుకు జై హో కూటమి సర్కార్ అని చెప్పి గట్టిగానే కితాబులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్.